మార్చి 24, 25వ తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఒంగోలు యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఉద్యోగ వ్యతిరేక సంస్కరణలకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా, రాజీవ్ రత్నదేవులు మాట్లాడుతూ వారంలో 5 రోజులు పనిదినాన్ని చేయాలని, బ్యాంకులో తీవ్రంగా సిబ్బంది కొరత ఉందని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి కొత్త రిక్రూట్మెంట్ చేయాలని, లోన్ ఫెసిలిటీలో భాగంగా రాయితీలు ప్రకటించాలని, గ్రాడ్యుటీ సీలింగ్ 25 లక్షలకు పెంచాలని తదితర డిమాండ్లతో ఈ నిరసన చేపట్టారు. వచ్చే నెల 24, 25వ తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మార్చి 3వ తేదీన సమ్మె నోటీస్ ఇస్తామని, కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే దేశవ్యాప్త సమ్మెకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్యాంక్ యూనియన్ నాయకులు రామయ్య, సుధాకర్, శ్రీధర్రావు, వెంకటరెడ్డి, కిరణ్ కుమార్, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Distribution among of employees and officers we oppose. Serve public sector we demand. March on. Going to strike march on. March on. March on. EFPU long live. EFPU zindabad. EFPU march on. EFPU march on. Adequate recruitment in all cadres we demand. Adequate recruitment in all cadres we demand. Regularization of temporary employees we demand. చాలా కాలం నుంచి మనం పోరాడాం, చాలా సాధించుకున్నాము. ఈ రోజు కూడా పోరాడుతున్నాము, రేపు కూడా పోరాడతాము, సాధించుకుంటాము. నిన్నటి విజయం రేపటి విజయం. నేటి విజయం అంతిమ విజయం. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ కి కన్వీనర్ గా నిన్ననే ఎన్నికయ్యాను నేను. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే అన్ని బ్యాంకులకి కలిపి 9 యూనియన్లలో అందరం కలిసి ఉన్న యూనియన్ ఇది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్. మేము అందరం కలిసి చేస్తున్న ఈ పోరాటం ఇది. దీనిలో ముఖ్యంగా మేము అనుకున్న మా డిమాండ్స్ ఏంటంటే, చాలా కాలం నుంచి చూస్తుంటే మనకి బ్యాంకులో అందరు రిటైర్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. మేము చేరినప్పుడు ఒకసారి 10,000 మంది 15,000 మందిని చేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు 1000 మందిని అలా చేర్చుకుంటున్నారు. జనాలకి ప్రజలకి చాలా ఇబ్బంది అయిపోయింది దీనివల్ల. అది మా ప్రధానమైన డిమాండ్. అది రెండో డిమాండ్గా మేము చాలా కాలం నుంచి మన దగ్గర టెంపరీగా పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని వాళ్ళు పర్మనెంట్ చేయాలని చెప్పి అది కూడా డిమాండ్ పెట్టుకున్నాము. అదేవిధంగా బ్యాంకు ఉద్యోగుల సేఫ్టీ అనేది కూడా, దాని గురించి కూడా మేము పోరాడుతున్నాము. ఇదే విధంగా ఇంకా మా డిమాండ్లు చాలా ఉన్నాయి. ఆ డిమాండ్లు అన్నీ సక్సెస్ అవ్వాలని మేము ఈరోజు ఈ సమ్మె చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీని. ఈరోజు 9 యూనియన్లు కలిసి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్గా ఏర్పడి ఆ 9 యూనియన్లు ఏకధాటిగా కొన్ని విషయాలు మీకు అందరూ తెలపాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా బ్యాంకు యొక్క ఉద్యోగుల మీద రోజుకు పెరుగుతున్న పని భారాన్ని గురించి మేము అడుగుతున్న 2 ముఖ్యమైన డిమాండ్లు, కోరికలు. అవి ఏంటంటే, ఒకటి, మీరు రిక్రూట్మెంట్ చెయ్యండి. ఇంతకుముందు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం, 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నాము, 10 లక్షల మంది వేతనాల కోసం వీటి కోసం రోడ్లకు వచ్చారని చెప్పి. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మేము ఇప్పుడు 8 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఇంచుమించు 1,80,000 మంది
ఉద్యోగులు రిటైర్ అయిపోతే ఉద్యోగుల సంఖ్య ఈరోజు 7,80,000 రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య 7,80,000 ఉంటే పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 8 లక్షలు. ఎంతవరకు ఇది సముచితం అనేదని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్. ఒక పక్క ప్రతి ఒక్క ప్రజలకి బ్యాంకింగ్ సేవలను కంపల్సరీగా చేసిన గవర్నమెంట్ ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పేరుతోటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత జన్ధన్ ఖానా తోటి ముద్రా యోజన అని చెప్పేసి తన ఇష్టం వచ్చిన ఎన్నో పథకాలను తనని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఒక్క ప్రతి పథకాన్ని దిగ్విజయంగా జనాల్లోకి తీసుకెళ్ళినది ఎవరంటే అది బ్యాంకర్స్. ఆ బ్యాంకర్స్ని మర్చిపోతున్నారు. దేశ రక్షణకి ఎట్టయితే సైనికులు అక్కడైతే పోరాడుతున్నారో అదేవిధంగా ఆర్థిక లక్ష్యాల కోసం పోరాడుతున్న సైనికులు బ్యాంకులు అనేవాళ్ళు. అది మర్చిపోకూడదు. ఎలా అయితే మన సైనిక బలాన్ని మనం కనుక ఏమారిస్తే మనకు శత్రువుల నుంచి ఎలాంటైతే ఇబ్బంది వస్తుందో అదే ఆర్థిక సైనికుల నుంచి కనుక ఏమారిస్తే ఇక్కడ సంక్షోభం తలెత్తుతుంది. అందుకనే మేము ఒక ఉద్దేశంతో 2 రోజులు స్ట్రైక్ మార్చిలు ఇవ్వబోతున్నాము. ఇచ్చేమో ఆల్రెడీ నోటీస్. అది 3వ తారీఖు గవర్నమెంట్కి అఫీషియల్గా సర్వ్ చేస్తాము. దానికి సన్నద్ధంగా ఈ రోజుతోటి మేము ప్రోగ్రాం మొదలుపెట్టాము. ఈరోజు 14 నుంచి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో జరగబోతున్నాయి. రేపు మార్చిలో జరిగే స్ట్రైక్ కనుక జరిగితే 6 రోజులు ఇంచుమించు బ్యాంకు లావాదేవీలు స్తంభించబడతాయి. ఒక రోజు స్తంభించకపోతేనే ఎన్నో లక్షల కోట్లు లాస్ అయిందని చెప్తున్న ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలా. మేము అడుగుతున్న లక్ష్యాలు ఏది ఇది కాదు. వాళ్ళు చెప్పిన డిమాండ్, వాళ్ళు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. పోయినసారి మా వేతన సవరణ చేసేటప్పుడు ఏం చెప్పారు? మీ 5 రోజుల పని దినాలు 6 నెలల్లోగా మీకు తీరుస్తామన్నారు. సరే, గవర్నమెంట్ ఫామ్ జూన్లో ఫామ్ అయింది. ఆ రోజు నుంచి 6 నెలలు లెక్కేసుకుంటే డిసెంబర్కి అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఆ దిశగా ఏం ఆలోచించట్లేదు. అందుకని మా ఒక్క ముఖ్యమైన ఉద్దేశం 5 రోజుల పని దినాన్ని కల్పించాలి. అదేవిధంగా రిక్రూట్మెంట్ జరగాలి. ఎంతోమందిని బయట నుంచి ప్రైవేట్ నుంచి తీసుకొచ్చి అవుట్సోర్స్గా కూర్చోబెడుతున్నారు. అది సత్యనిద్ర ఒప్పందం కాదు. మాకు రాబోయే రోజుల్లో ఎన్నో పునరాగమన చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం అభివృద్ధి చెందాల్సింది పోయి వెనకపోతున్నాం. నేషనలైజ్ చేసిన బ్యాంకులు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ముందు మీరు అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇస్తే మేము కస్టమర్కి సర్వీస్ అందించగలమని చెప్పేసి సభాముఖంగా ఈ మీడియా మిత్రుల సంబంధంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మా యొక్క వాయిస్ని మీరు జనాల్లోకి తీసుకెళ్ళడం గుర్తిస్తూ సెలవు తీసుకుంటున్నాను.